నమస్తే. నిజాం సాగర్ ఆయకట్టు పరిధిలో గల ప్రాంతాల్లో జోరుగా కొనసాగుతున్న వరి నాట్లు, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర్ణి మండల పరిధిలో వరి నాట్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే నిజాం సాగర్ కెనాల్ నుండి పంటకు మొదటి దోపగా నీరు వెళ్ళడంతో అన్నదాతలు వ్యవసాయానికి చురుగ్గా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కువ వరి నాట్లు ఒకటేసారి రావడం వల్ల లోకల్ ప్రాంత పరిధిలో కాకుండా ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ఇలా వేరే ప్రాంతాల నుండి కూడా వ్యవసాయ కూలీలు వరి నాట్లకు వచ్చి ఇక్కడ వరి నాట్ల ప్రక్రియలో పాల్గొంటున్నారు. నేను చాలా వీడియోల్లో చాలాసార్లు చెప్పినట్టు కూడా ఈ ఇతర రాష్ట్రాల కూలీల వల్ల వ్యవసాయానికి ఇబ్బంది అయినా సరే, వ్యవసాయ కూలీలకు ఇబ్బంది అయినా సరే, అన్నదాతలు అవసరాన్ని బట్టి ఎక్కువ శాతం వారిని వినియోగిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ పనులు కొనసాగుతూ ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఇది వెనక ప్రవహిస్తున్నది నిజాం సాగర్ కెనాల్. ఈ ప్రాంతానికి ఎక్కువ శాతం నీరు భూగర్భ వనరులతో పాటు ఈ కాలువ ద్వారా వ్యవసాయానికి నీరు సరఫరా అవుతూ ఉంటుంది. ఇది మొదటి దఫాగా ఈ పంటకి, యాసంగి పంటకి నీరు విడుదల చేశారు. ఈ వెనక కనిపిస్తున్న వీడియోలో కెనాల్ని చూడొచ్చు. ఈ విధంగా అన్నదాతలు పిల్లకాయల ద్వారా కానీ లేదా మోటార్ పంపులు ఉపయోగించి కూడా నీటిని తోడుకొని ఈ ప్రాంతంలో సేద్యం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ ప్రాంత ప్రజలు వ్యవసాయ పనులు కొనసాగుతూ ఉన్నాయి.